నమస్తే, నేను మీ మధు. గత ప్రభుత్వంలో జరిగిన అతి పెద్ద కుంభకోణం ఏదంటే మధ్య కుంభకోణం అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఈ కుంభకోణంలో ఎంతో మంది రాజకీయ నాయకులు హస్తం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పుకునేది మిథున్ రెడ్డి గురించి. అయితే మిథున్ రెడ్డి కూడా గత కొన్ని నెలల కిందట కూడా ఈ విషయంపై అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈడీ నోటీసులు కూడా మిథున్ రెడ్డికి అందినట్టు తెలుస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందనే విషయం గురించి రోజు మనం క్లారిటీగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, ఆంధ్రప్రదేశ్లోని అతి పెద్ద కుంభకోణం ఏంటి అంటే మధ్య కుంభకోణం అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయమే ఇప్పుడు ఈడీ కూడా మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. మరి దీని గురించి మిథున్ రెడ్డి ఎలా స్పందిస్తారు? ఇంకా ఇందులో ఎవరెవరి హస్తాలు ఉన్నాయి మేడం? ఎన్ఫోర్స్మెంట్ గత మే నెలలో కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని దాన్ని రూపొందించి అందులో 33 మంది నిందితులుగా చేర్చారు. సో గత మే నెలలో జరిగింది. మీకు గుర్తుంటే గత ఏడాది మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వడం, ఆయన జైల్లో ఉండి తర్వాత బెయిల్ మీద రావడం, ప్రస్తుతం బెయిల్ కొనసాగుతుంది. అయితే A4గా మిథున్ రెడ్డి ఈ కుంభకోణంలో నిందితుడిగా పేర్కొన్నారు. అయితే సిట్ విచారణలో మొత్తం మీరు కనుక చూసుకుంటే ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకపోతే మొత్తం ఈ డబ్బంతా కూడా మనీ లాండరింగ్ జరిగింది. మనం మనీ లాండరింగ్ అంటే మనం ఏంటో అనుకుంటాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మద్యం కుంభకోణంలో వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఇప్పుడు ఈ డిస్టిలరీస్తో కుమ్మకయ్యి డిస్టిలరీస్ని అంతా గుప్పిట్లో పెట్టుకుని ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమైన బ్రాండ్స్ అంతా అక్కడ మ్యాక్డొనాల్డ్స్ కావచ్చు, మరొకటి వాళ్ళు మేమంత ఇవ్వము మీకు అనేసరికి వాళ్ళని రాకుండా చేశారు. మీరు హైదరాబాద్ నుంచి కొనుక్కుని పట్టుకెళ్ళటానికి కూడా లేకుండా చేశారు. అంటే చెక్ పోస్టుల దగ్గర నిఘా పెట్టి. మీకు మామూలుగా ఏంటంటే ఇప్పుడు పాండిచ్చేరి ఉందా, పాండిచ్చేరిలో ట్యాక్స్ ఉండదు. సో గతంలో మీకు మద్యపాన నిషేధం ఉన్నప్పుడు పాండిచ్చేరి నుంచి పట్టుకెళ్ళేవాళ్ళు కొనుక్కొని, ఒకప్పుడు నేను చెప్తున్నా. సో అట్లా మీరు హైదరాబాద్ నుంచి కొనుక్కునో పట్టుకెళ్దామంటే కుదిరేది కాదు. అంటే వాళ్ళు తయారు చేసిన ఆ చీప్ లిక్కర్ ఏదైతే ఉంటుందో, లేదు దాన్ని ఏమంటారు స్పిరిట్తో తయారు చేసి దాన్ని వాళ్ళు 350 450 ఎంతో, అంటే రూపాయిది 100 రూపాయలకి అమ్మారనుకోండి, ఆ రకంగా. సో ఒక్కొక్క బాటిల్ నుంచి వాళ్ళు రోజుకి యావరేజ్న 250 నుంచి 350, అంటే అందాజా చెప్తున్నాను నేను, అంత వాళ్ళు లాభం పొందారు. దీన్ని ఏం చేశారు వాళ్ళు, క్యాష్ అండ్ క్యారీ విధానం. ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు. మనకి భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ అనేది జరుగుతూ ఉంటే మనం తెలుసు, మనం కింద కూరగాయలు అమ్మేవాళ్ళు లేకపోతే పల్లీలు అమ్ముకునేవాళ్ళు ఎవరైనా డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారు. మనందరం కూడా అదే చేస్తున్నాం. కానీ అది లేకుండా క్యాష్ అండ్ క్యారీ విధానం ఎంత అసలు చిత్రం చూడండి. అంటే రోజు క్యాష్ వచ్చేస్తుంది పొద్దున్న. అనూషాన ఒక అమ్మాయి, ఎవరో నాకు పేరు గుర్తులేదు, మనం మాట్లాడుకున్నాం గతంలో. ఆ అమ్మాయి రోజు సాయంకాలం అయ్యేసరికి ఆ రోజు ఎంత మొత్తం మీకు డబ్బు కలెక్ట్ అయింది అనేది రాజ్ కేసిరెడ్డికి చెప్పారు. రాజ్ కేసిరెడ్డి దాన్ని మిథున్ రెడ్డికి చెప్తాడు. మిథున్ రెడ్డి దాన్ని పంపకాలు ఎక్కడెక్కడికి చేయాలో చేస్తాడు. అంటే ఒక్కొక్క రోజుకో మరి ఎంతకో అతను రోజుకి 5 కోట్లు అతనికి వచ్చేది మిథున్ రెడ్డికి రోజుకి. అది వీళ్ళు కనుక్కున్నారు వాళ్ళ సిట్ వాళ్ళు. తర్వాత ఆ బిగ్ బాస్ ఎవరైతే ఉంటారో అతనికి వెళ్ళేది ముడుపులు. బిగ్ బాస్ ఎవరై ఉండొచ్చు, ఇంకెవరు, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు 3500 కోట్లు హవాలా రూపంలో వెళ్ళింది. మీకు తెలుసు కదా, IIT స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా అక్కడ అతని రూమ్లో ఉండి దుబాయ్లో వాళ్ళకి వచ్చి BRS వాళ్ళతో లింకులు అవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇంత జరిగింది. ఈ డొల్ల కంపెనీలకి మళ్ళా అతని పేరు మర్చిపోయాను, బాంబేకి చెందిన అతను మొత్తం అంతా డొల్ల కంపెనీలు పెట్టి బాంబే నుంచి మళ్ళీ ఇక్కడికి హవాలా మనీ వచ్చి ఇక్కడి నుంచి దాన్ని అట్టపెట్టెల రూపంలో గొని సంచుల రూపంలో చెక్ పోస్ట్ నుంచి తరలించి చెక్ పోస్ట్ దగ్గర ఎక్కడా కూడా ఎవడు పట్టుకోకుండా, ఎంత పెద్ద అసలు ఇది ఒక సినిమా అని మించిన స్కామ్ అన్నమాట. ఈ క్యాష్ అంతా కూడా ఎలక్షన్స్ ముందు మీకు గుర్తుంటే ఒక వీడియో బయటకు వస్తే అందులో చెవిరెడ్డి ఏమో చెప్తాడు, వీళ్ళకి 5, లేకపోతే మోహిత్ రెడ్డి వీళ్ళకి 5 కోట్లు, వాళ్ళకి 2 కోట్లు, అక్కడ 10 కోట్లు పంపించమని ఎలక్షన్ పంపకాలు ఆ రోజు ఎలక్షన్కి ఖర్చు పెట్టమని. అప్పుడు ఇవంతా కూడా అంటే ఈ కట్టల డబ్బులన్నీ కూడా చూడండి. మీకు ఎక్కడ చెక్ పోస్ట్ దగ్గర నిఘా లేదంటే వీళ్ళు హౌ దే మేనేజ్డ్ అని. అసలు హైదరాబాద్ని వీళ్ళు హబ్గా చేసుకుని వీళ్ళు ఇంత నడిపించి ఇవాళ డిస్టిలరీస్ వాళ్ళందరితో కూడా వాళ్ళు ఇది చేసి ఇవాళ మీకు 18% అనుకుందామండి కమిషను.
వాడు ఏం చేస్తాడు, ఒక నెల చూస్తాడు మీతోటి మిథున్ రెడ్డి వాళ్ళు, నెల తర్వాత మిమ్మల్ని 30% అడుగుతారు. అవును. మీరు ఇవ్వలేదనుకోండి ఇంకోటికి ఇచ్చేస్తాడు వాడు. అట్లా చేశారు. ఇవాళ వీళ్ళు డిస్టిలరీస్ వాళ్ళతో కుమ్మక్కయ్యి హవాలామని హైదరాబాద్ నుంచి పంపించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రాకూడదు, లోకేష్ హైదరాబాద్ రాకూడదు, పవన్ కళ్యాణ్ రాకూడదు. వీళ్ళు దొంగ వ్యాపారాలు చేసుకోవచ్చు. వాళ్ళ మనస్తత్వం చెప్తున్నా. సో ఇవన్నీ సిట్టు గుర్తించింది. ఇవాళ రాజ్ కేసిరెడ్డి పాత్ర ఫస్ట్ మెయిన్. అంటే అతని కంటే ముందు మిథున్ రెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, తర్వాత అతను బాలాజీ గోవిందప్ప, ఇంకా చాలామంది ఉన్నారు కదా. వీళ్ళందరి పాత్రలు వచ్చాయి. మీకు అతను వాసుదేవ్ రెడ్డిని ఫస్ట్ పట్టుకున్నారు. ఎవరి వల్ల? విజయసాయి రెడ్డి చెప్పటం వల్ల. విజయసాయి రెడ్డి ఏం చేశాడు, నిన్న కూడా మాట్లాడాడు కదా, ఆ క్వార్టరీని పెట్టుకున్న వ్యక్తి వెనిజువెలా ప్రెసిడెంట్ భార్యలాగా అంటే వాళ్ళని ఎత్తుకుపోతారు అన్నట్టుగా నిన్న మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పేరు మెన్షన్ చేయకుండా మీకు విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నాడు ఇండైరెక్ట్గా. సో అతను మరి ఏం చెప్పదలుచుకున్నాడు, ఎవరు విజయసాయి రెడ్డి, అతను జగన్ని బాగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడా, లేదు మీ పని ఇలా అవుతుందని చెప్తున్నాడా, ఈ క్వార్టరీ వల్ల, ఈ క్వార్టరీతో జాగ్రత్త అని చెప్తున్నాడా? మరి నిన్నటి వరకు ఆ క్వార్టరీలో ఇతను కూడా ఉన్నాడు కదా, A2 ఇతనే కదా, ఎందుకు కాపాడుకోలేకపోయాడు, ఎందుకు మిగతా వాళ్ళ చేతుల్లోకి జగన్ వెళ్ళిపోయాడు అనేది ఆయన ప్రస్తావించట్లేదు. సో ఏది ఏమైనా మిథున్ రెడ్డికి టైం దగ్గర పడిందండి. ఇప్పుడు 23 సిట్టు విచారణకు హాజరవ్వాలి. 22 విజయసాయి రెడ్డి అనుకుంటా. మరి విజయసాయి రెడ్డి ఎవరి పేర్లు చెప్తాడు, ఏం చేస్తాడు, ఎవరిని ఈసారి ఆయన జైలుకి పంపిస్తాడు, మరి మిథున్ రెడ్డి నిజాలు ఒప్పుకుంటాడా, లేదు అసలు మీకు అధికారంలో ఉండి, అంటే ఒక అధికార ప్రతినిధిగా, అంటే ఒక ఎంపీగా అరెస్ట్ అయిన వ్యక్తి ఇతనే కదా. అందుకని నాకేం సంబంధం, నేను ఒక ఎంపీనని ఎగిరాడు కదా. ఇప్పుడు ఏ సంబంధాలు ఉన్నాయి, ఏ సంబంధాలు లేవు. సిట్ వాళ్ళు ఇలా ముందు పెడితే ఏం మాట్లాడతాడో చూడాలి. మరి అరెస్ట్ అవుతాడా మళ్ళా, లేదు బయటకు వదులుతారా, అంటే ఈ కేసు ఏ మలుపులు తిరగబోతోంది. మరి ఇప్పుడు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి తప్పించుకుంటాడా, విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడా, ఇవన్నీ మనం వేచి చూద్దాం. ఇక్కడ బిగ్ బాస్ అంటే క్లారిటీగా తెలుస్తుంది మేడం జగన్మోహన్ రెడ్డి అని. మరి మిథున్ రెడ్డి మీద యాక్షన్ తీసుకుంటున్నారు, ఈడీ నోటీసులు వచ్చాయి, అందరి మీద వచ్చాయి, రాజ్ రెడ్డి మీద వచ్చాయి, అందరి మీద వచ్చాయి. మరి ఇంకా జగన్ వరకు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అందరికీ స్పష్టంగా తెలుసు ఆ బిగ్ బాస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని. ఇంకా ఆయనకి ఎందుకు విచారణ చేయలేదు, ఆయన వరకు ఎందుకు నోటీసులు వెళ్ళలేదు? ఎందుకు అంత తొందర ఎందుకు మనకి? ఇప్పుడు అరెస్ట్ చేయడం కాదు కదా కావాల్సింది, మనం ఎప్పుడు చెప్పినా అదే. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే పని అవ్వదు కదా. మొత్తం ఎవిడెన్స్లు వచ్చి అందరూ ఒప్పుకున్నాక మిమ్మల్ని వేసారనుకోండి, ఇంకా మీరు బయటికి రారు కదా. కావాల్సింది అది. మిమ్మల్ని జైల్లో పెట్టి ఓ నెలలో మీరు బయటికి రావడం కాదు బెయిల్ మీద. ఇంకా బెయిల్ లేకుండా శాశ్వతంగా జైల్లో ఉండే విధానం చూడాలి. కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. అది మనం చూస్తున్నాం. ఈ మధ్య కుంభకోణం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పేరుని కవర్ చేయడానికి వీళ్ళందరూ ట్రై చేస్తూ వచ్చారు మేడం. మరి ఇప్పుడు ఈడీ నోటీసులు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు కూడా కవర్ చేస్తారంటారా జగన్మోహన్ రెడ్డి? అదే చెప్తున్నా, రేపు మరి ఏం మాట్లాడతాడు 23న మిథున్ రెడ్డి. మరి జగన్ పేరు చెప్తాడా, లేదు నేనే అంతా చేశానంటాడా, లేదు నాకు సంబంధం లేదంటాడా. నాకు సంబంధం లేదంటే వాళ్ళు ఎవిడెన్స్లు ముందు పెడతారు. అందుకని అప్పుడు ఏ నోరు విప్పుతాడో మనం వేసి చూడాలి. ఇప్పుడు ఏదేమైనా సరే మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు వచ్చిన తర్వాత సిట్ విచారణ ఎప్పుడు జరగనుంది, ఆయన ఏ పేరు బయట పెట్టబోతున్నారు, సిట్ విచారణలో ఎటువంటి విషయాలు బయట పెట్టబోతున్నారు అనేది అందరికీ ఆసక్తిని నెలకొంది. ఇప్పుడు మరి వెయిట్ చేసి చూద్దాం మిథున్ రెడ్డి ఎవరి పేరునైనా బయట పెడతారా, అసలు సిట్ విచారణలో ఏం జరగబోతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.